మిస్టర్ రాంబాబు. సార్. ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు సార్. కోట్ల ఆస్తికి వారసురాలు కాబట్టి డెఫినెట్గా మర్డర్ ప్లాన్ అని అర్థమవుతుంది. అప్పలరాజు నోరు విప్పితే గానీ మనకు నిజం తెలిసే అవకాశం లేదు సార్. అప్పలరాజు వదిలి గతం మర్చిపోయాడు కాబట్టి ఇగ్నోర్ చేసేద్దాం. నందిక దగ్గరే మొత్తం మిస్టరీ ఉందని నా అనుమానం. ఎగ్జాక్ట్లీ సార్, నా అనుమానం కూడా అదే. కానీ ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసే తెలివితేటలు ఉన్నాయా, లేకపోతే ఈ కేసులో ఇంకా ఎవరైనా హెల్ప్ చేసి ఉండుంటారా? ఈ కేసు నాకు ఒక ఛాలెంజ్. దీన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలి. హలో, వెళ్ళి చాపా దిండి తెచ్చుకోండి. దేనికి? ఇది నేల మీద పడుకోవడం ప్రాక్టీస్ అవుతుందేమో. అయితే మనం ఎందుకు తెచ్చి పెట్టాలంట? వెళ్ళి తెచ్చుకోమను. వస్తే నేల మీద పడుకోవాల్సిన కర్మ నాకేంటే? మీలాంటి వాళ్ళ కోసమే చాపలు కనిపెట్టారు తెలుసా? నువ్వు సచ్చినా సాప్ మీదే ఎత్తారు తెలుసా? చంపేస్తా. నోరు మూసుకొని చాపా దిండి తెచ్చుకొని నా గదిలోకి రండి. నీ గదిలో బెడ్ ఉందిగా. ఉంటే మాము బెడ్ మీదే పడుకుంటాం. మీ మొహాలకి నా బెడ్ మీద పడుకునేంత సీన్ లేదు. అయితే ఎల్లి విరాట్ బాబు బెడ్ మీద పడుకుంటాం. ఏంటే ఇంత ధైర్యమే నీకు? మరి అమ్మగారు నీ గది విరాట్ బాబు గదికి తప్ప అన్ని గదులకు తాళాలేసుకొని వెళ్ళారు కదా. అందుకేనే నా రూమ్ లో పడుకోమంటున్నాను. అక్కడైతే బెడ్ కావాలి. ఛాన్సే లేదు. కావాలంటే బ్రెడ్ స్లైసెస్ ఇస్తాను, కింద పరుచుకుని పడుకో. ఏంటి న్యూసెన్స్? విరాట్ సార్, ఏంటి వీళ్ళ డ్రామా? నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నారు. అతిథిని నేల మీద పడుకోమనడం న్యాయమా విరాట్ బాబు? నేల మీద కాదే, చాప మీద పడుకోమనగా. చాపైన నేల మీద కదా వేసుకోవాలి. వీళ్ళిద్దరూ లంకకు లంకినిలే దాపరించారు. లంకల్లో రాక్షసులే ఉంటారు. మీరిద్దరూ రాక్షసులా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,